వారానికి ఒకరోజు నో వెహికల్ డేగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పొదుపు చర్యలపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటన రద్దు చేయాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుంటే అన్ని దేశాల్లో ప్రత్యేకంగా మన దేశం మీద ఎనర్జీ అంటే ఇంధన అవసరాల మీద ఒత్తిడి కానివ్వండి, విదేశీ మారక ద్రవ్యాల మీద ఒత్తిడి కానివ్వండి, అదేవిధంగా మన దేశం నుంచి ప్రత్యేకంగా రైతులు పండించిన పంటలు ఎగుమతులు చేయటంలో కానివ్వండి, సో వీటన్నిటి మూలంగా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నా దేశం నా బాధ్యత అనే భావంతో కొన్ని చర్యలు తీసుకుంటే దేశానికి మేలు జరుగుతుందనే విషయం మీద ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ సహచరులు అందరితో కూడా చర్చించి మార్గ నిర్దేశం కూడా చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రత్యేకంగా ప్రజలకు చెప్పే ముందు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటే శాసనసభ్యులు, ఎంపీలు, అందరూ మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో అధికారులు కొన్ని చర్యలు అంటే ప్రజలను కూడా మోటివేట్ చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రజలను కూడా మోటివేట్ చేసి వాళ్ళు కూడా కొన్ని పొదుపు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఎందుకంటే అనేక రకాల ఒత్తిళ్లు అన్ని రాష్ట్రాలు దేశం ఎదుర్కోబోతుంది. ఎందుకంటే మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బనానా కానివ్వండి, లేకపోతే అనేక హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ప్యాడీ కానివ్వండి, లేకపోతే అనేక రకాల పంటలు ఎగుమతులు చేయిస్తాం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఎగుమతుల మీద ఒత్తిడి పడే పరిస్థితి ఉంది, ఎగుమతులు కాకపోవటం కానివ్వండి. అదేవిధంగా మనం దిగుమతులు చేసుకుంటే ఎరువులు ఉంటాయి, ఎరువులు ధర పెరగటం కానివ్వండి, మనకి కావాల్సినంత క్వాంటిటీ లభించకపోవటం కానివ్వండి, అనేక రకాల సమస్యలు మనం కూడా ఎదుర్కొంటామని చెప్పేసి మనం చేస్తాం నేను. మరి అదేవిధంగా గ్యాస్ ఇంపోర్ట్సు, ఫ్యూయల్ ఇంపోర్ట్సు, పెట్రోల్, డీజిల్, పెట్రోలియం ఇవన్నీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొంత దిశానిర్దేశం చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంత్రి గారంటే ఆయన కారు, తర్వాత సెక్యూరిటీ కారు, తర్వాత ఇంకొంతమంది పిఏలు, లేకపోతే అట్లా కొద్ది కాన్వాయ్ లాగా కాకుండా అవి తగ్గించుకొని సాధ్యమైనంత తక్కువ వాహనాల్లో వెళ్ళాలి. అంతేకాకుండా అవకాశం వస్తే ఆ వాహనాలు పక్కన పెట్టి సైకిల్స్ కానివ్వండి, లేకపోతే పాదయాత్ర చేయటం కానివ్వండి చేయాలని చెప్పేసి కూడా. అంటే పాదయాత్ర అంటే ఇప్పుడు సపోజ్ ఒక టౌన్లో ఉన్నాము, ఒకళ్ళ ఇంటికాడ నుంచి ఇంకొకరి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఒక బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలి. అక్కడ ఆ కొంచెం దూరం కూడా మనం కారులో వెళ్తాం. మనం కారులో ఎప్పుడైతే వెళ్తామో అన్ని కార్లు మన వెనకాల వస్తాయి, స్కాటు అన్నీ కూడా. సో అట్లా కాకుండా పక్క బజారే కాబట్టి నడుచుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా మోడల్గా మనం అందరూ కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ లేకపోతే అసలు ఆ వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే 2-3 ఆఫీసులు కలిసి, అదేవిధంగా మంత్రులు కానీ కలిసి అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత అంటే దీని మూలంగా ఎంత వస్తుంది అనేది కాదు, ఒక మోటివేషన్ టు ది పబ్లిక్
అంటే దేశం క్రైసిస్లో ఉన్నప్పుడు మనందరం కూడా నిలబడాలి అనే స్ఫూర్తితో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా వీక్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రతి వారం కూడా ఎంత డీజిల్ వాడుతున్నాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరిగేది, దాని మీద కొంచెం మానిటర్ పెట్టమని చెప్పి ఇంతకుముందు లేనిది కొంచెం చెక్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా కొంటే అవన్నీ కూడా ఈవీ వెహికల్స్ కొంటే బాగుంటుందని కూడా సూచన చేశారు. ఈవీ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇది ఐఎన్పిఆర్ శాఖ ద్వారా ఈ ఏదైతే చర్యలు ఉన్నాయో పబ్లిక్ని మోటివేట్ చేసే విధంగా సోషల్ మీడియా ద్వారా లేకపోతే పత్రికా ప్రకటనల ద్వారా టీవీ ప్రచారం ద్వారా వీటన్నిటిని కూడా ప్రజలకి చేరవేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి స్టెప్ ఫర్ ది నేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్. నాకు చెప్పేది కొంతమంది ముఖ్యమంత్రి గారు అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్కి అంటే ఒక మోటివేషనల్గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈవీ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తానికి ఆ సంస్థలతో, ఎందుకంటే ఎప్పుడూ సంవత్సరంలో చేస్తాం 2 సంవత్సరాలు చేస్తామంటే కాదు, ఇప్పుడు క్రైసిస్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు క్రైసిస్ వచ్చినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఈవీ స్టేషన్స్ ఎవరైనా ఇమీడియట్గా పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చైనా సరే వాళ్ళతో మాట్లాడమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ట్రాఫిక్ సిస్టమ్ దగ్గర కూడా ట్రాఫిక్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ సిస్టమ్ అంటే ఈ సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా, అక్కడ ట్రాఫిక్ జామ్స్ లేకపోతే అక్కడ ఎక్కువగా ఐడ్లింగ్ ఇంజిన్స్ అవన్నీ లేకోకుండా అక్కడ ఫాస్ట్ మూవ్మెంట్ ఆఫ్ ది వెహికల్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ఆర్టీసీ వారిని కూడా మరి ఏ విధంగా వారు ఖర్చు తగ్గించుకోగలరు, ఫ్యూల్గా ఖర్చు తగ్గించుకోగలరు, వారిని కూడా స్ట్రాటజీ ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఈవీ బస్సెస్ తీసుకోవాలని ఏదైతే చేశారో దాన్ని ఎక్స్పెడిట్ చేసి వెంటనే వచ్చే విధంగా కూడా మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనవి చేశారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కొన్ని హయ్యర్ క్లాసెస్ అంటే యూనివర్సిటీ క్లాసెస్ అటువంటి వాటిలో ఉంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయేమో కూడా పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నో వెహికల్ కెమికల్ ఇంజిన్ ఫ్రీ డేస్ అంటే స్టూడెంట్స్ అందరూ చాలా బైక్స్లో వస్తుంటారు కదా, వాళ్ళ అట్లా అటువంటి రాకుండా ఒక 2 days నో బైక్స్, సో అటువంటి చర్యలు కూడా తీసుకోమని జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ని డెవలప్ చేయొచ్చేమో మరి పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా స్వదేశీ టూరిజం స్వదేశీ ప్రొడక్ట్స్ మనందరం కూడా హాలిడేస్ ఇవన్నీ కూడా హాలిడేస్ సమ్మర్లో అందరం ఇతర దేశాలకు వెళ్తాం లేకపోతే కూల్ ప్లేసెస్కి వెళ్తాం చేస్తూ ఉంటాం. సో విదేశీ ప్రయాణాలను తగ్గించుకొని అవసరమైతే పూర్తిగా ఆపేసి మన దేశీయ టూరిజం ఏదైతే ఉందో అక్కడికి మనం ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మనం చేశారు. ఈ ప్రజాప్రతినిధులు విదేశీ పర్యటనలు ఏదైనా ఉంటే వాటిని పూర్తిగా తగ్గించుకోమని కూడా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గోల్డ్ మీ అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి గారే, ఎందుకంటే దాదాపు కొన్ని 100 టన్నులు మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లో దాని కనుక మనం దాని మీద మోజు కానివ్వండి లేకపోతే కొనాలనే ఆలోచనని మనం డిఫర్ చేసి అంటే తర్వాత కొందాంలేని కనుక ఇప్పుడు కనుక ఆగితే మన విదేశీ మారక ద్రవ్యం మీద భారం తగ్గిద్ది. ఎందుకంటే 800 టన్నులు బంగారు ఇంపోర్ట్ చేసుకుంటామంటే కొన్ని కోట్ల డాలర్స్ మన విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్తుంది కాబట్టి దాన్ని సేవ్ చేయడానికి కొంచెం దాని మీద తగ్గించమని చెప్పేసి కూడా బంగారం కొనుగోలు మీద తగ్గించమని చెప్పేసి కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఇంకొకసారి చేస్తుంది. అదేవిధంగా ఇది సూర్యఘర్ కుసుమ్ ఏదైతే ఉన్నాయో ఎనర్జీ డిపార్ట్మెంట్ వారిని దాన్ని త్వరితగతిన ఇంకా స్పీడ్గా ఇప్పుడు ఏదో ఒక 2 లక్షల మందికి మాత్రమే సూర్యఘర్ కింద ఈ 1 kW 2 kW అవి పెట్టారు. ఈ ఇంకా స్పీడప్ చేయమని చెప్పేసి
దాని మీద చర్యలు తీసుకోమని, దానికి కావాల్సిన కాంపోనెంట్స్ తయారీదారులతో మాట్లాడి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచి మా రాష్ట్రంలోకి మీరు సప్లై చేయాలని విధంగా కూడా సప్లై చైన్తో కూడా డిస్కస్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిబిజీ ప్లాంట్స్ అంటే ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్, అంటే ఫాసిల్ ఫ్యూల్స్ ఇవన్నీ ఏదైతే పెట్రోలియం ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా మన రాష్ట్రంలో ఫ్యూచర్ ప్లాన్స్ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో నా దేశం నా బాధ్యత, దీనంతా కూడా పబ్లిక్లోకి ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరూ కూడా ఆదేశించారని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే అన్నీ మంచి జరిగితే ఈ సమస్య రాకపోతే అందరూ హ్యాపీ, కానీ సమస్య కొనసాగినా కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎదుర్కొనడానికి మన సమాజం సిద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పారని చెప్పి, అంతేగాని ప్యానిక్గా ఏదో జరిగిపోతుంది స్టేట్మెంట్ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఒక 10 సిలిండర్ కొనుక్కుందాం, లేకపోతే అన్ని కార్లన్నీ కూడా ఫుల్ చేసుకుందాం అంటే ప్యానిక్ పర్చేజ్ అక్కర్లేదు. ఇది ఓన్లీ ఒక ప్రికాషనరీ సజెషన్ అంతే. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద ప్రత్యేకంగా రేపు యూరియా ఉంది. యూరియా రైతులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆల్టర్నేటివ్. ఎందుకంటే రేపటి నుంచి యూరియా తక్కువ ఉంది అది అని చెప్పేసి మాట్లాడనుకోండి, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సీజను, ఇప్పుడే రైతుల్లో కూడా ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పారు. కెమికల్ ఫెర్టిలైజర్స్ వీటన్నిటిని కూడా తగ్గించి, అంటే ఒక విధంగా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేషనల్ స్టాండర్డ్స్ కంటే కూడా ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఎక్కువ యూరియా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు తప్పు పడతామని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ రాబడిని సాధించడానికి ఎక్కువ కెమికల్స్ వాడుతూ ఉన్నాం. కానీ సాంకేతికంగా అది కరెక్ట్ కాదనేది శాస్త్రజ్ఞులు లేకపోతే అనేక రీసెర్చ్ రిజల్ట్స్ చెప్పినాయి. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఒక జిల్లాకి వెళ్తే ఎకరానికి 2 బస్తాలు ఇస్తామండి అంటారు, ఇంకో పక్క జిల్లాలోనే ఒక 20-30 కిలోమీటర్ల దూరంలోనే మేము ఎకరానికి 3 బస్తాలు వేస్తామంటారు. సో ఎందుకు ఈ తారతమ్యం? అక్కడ వరి పంటే ఇక్కడ వరి పంటే. సో ఈ తారతమ్యం అలవాటును బట్టో లేకపోతే ఒక దీంతో వచ్చింది. కాబట్టి దీన్ని కొద్దిగా లాజికల్గా ఆలోచించి దీన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకపోతే యూరియా ఇవన్నీ కూడా తగ్గించుకోవాలని రైతుల్లోకి ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటికి ఆల్టర్నేటివ్గా నానో యూరియా ఇవన్నీ కూడా వస్తున్నాయి, అవన్నీ కూడా ఈక్వల్ రిజల్ట్స్ చూపిస్తాయి. సో కాకపోతే ఏంటంటే అది అలవాటు పడక మనం దాన్ని అడాప్ట్ చేయలేకపోతున్నాం. సో రైతుల్లో ఎక్కువగా దీన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు డ్రోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నానో యూరియా చాలా ఈక్వల్గా పొలం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఆలోచించమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో పెట్రోల్ డీజిల్ చాలా కీలకమైనవి. రెవెన్యూ మీరు తీసుకుంటున్న ఈ పొదుపు చర్యల వల్ల పెట్రోల్ డీజిల్ మీద వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది కదా సార్. ఇది మనం క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చూడాలి తప్పితే మన ఆదాయాలు తగ్గుతాయా పెరుగుతాయా. ఇక్కడ ఆదాయాలు తగ్గినా కూడా అక్కడ విదేశీ మార్గద్రవ్యాలు తరిగిపోయినాయి అనుకోండి, మనకి అవసరమైన వస్తువులను ఇంపోర్ట్ చేసుకోవాలని పరిస్థితులు ఉంటాం. సో భారతదేశం మనం ముఖ్యం, భారతీయుల ముందు. సో ఇక్కడ ఆదేశం ఇప్పుడు అందుకేనే కదా ఈరోజు ఇంకా నెక్స్ట్ చెప్తాను ఎన్ని మంచి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రంలో రాబోతున్నాయో. అది కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ కూడా విత్ ఇన్ 1 మంత్లో 1.5 lakh crore సంబంధించిన డీల్ని కేంద్ర ప్రభుత్వంతో చేసేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ కూడా అప్పచెప్పేది విత్ ఇన్ 1 month. April 9లో స్టార్ట్ చేశారు డైలాగు. మా రాష్ట్రం నుంచి మా రాష్ట్రంలో పెట్టినని ఆహ్వానించారు. 10వ తారీఖు కల్లా నిర్ణయం వచ్చేసింది, టీం వచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. వారానికి ఒక రోజు నో వెహికల్ డేగా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక పొదుపు చర్యలపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కొన్నాళ్ల పాటు మంత్రులు విదేశీ పర్యటనలు రద్దు చేయాలని కూడా నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మొత్తం 44 అంశాలపై అయితే చర్చించారు. ఇకపై మంత్రులు వారానికి ఒక రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఈవీ సైకిల్ వినియోగించాలని అయితే నిర్ణయించారు. జిల్లాల పర్యటనలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని సూచించారు. ఇక మెజారిటీ మీటింగ్లను కూడా వర్చువల్ గా నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్ లైన్లో.